నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి ఆర్బీఐ నార్మ్స్ ఫర్ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్. సో అసలు ఆర్బీఐ ఈ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇచ్చినటువంటి కొత్త నిబంధనలు ఏంటి, ఎందుకు ఇటువంటి నిబంధనలు తీసుకొని వచ్చారు అనేటువంటి విషయాల్ని మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. విధంగా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఏం చేసిందంటే నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అనేవి మనం ప్రతి ఒక్కరికి తీసుకుంటుంది. బట్ దీంతో పాటు పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ వాళ్ళు రెగ్యులర్ ఎంటిటీస్ తోటి ఎవరైతే చర్యలు జరుపుతూ ఉంటారో, రెగ్యులర్ ఎంటిటీస్ అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు అండ్ లావాదేవీలు జరిపేటటువంటి ఎటువంటి సర్వీసెస్ అయినా రెగ్యులర్ ఎంటిటీస్ అనమాట. సో అన్ని విషయాల్లో కూడా నో యువర్ కస్టమర్లో భాగంగా చేసేటువంటి విషయాలన్నింటిలో ఇంకా కొత్త రకమైనటువంటి విషయాలను జోడించడం ద్వారా ఎవరి యొక్క ఆధీనంలో ఎందుకోసం చేస్తుందంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క నిబంధనల మేరకు ఆర్బీఐ తన యొక్క నిబంధనలు అనేవి సవరించి నో యువర్ కస్టమర్లో ఇంకొన్ని కొత్త పాలసీలు నిబంధనలు అనేవి పెట్టడం జరిగింది. అసలు ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ ఆర్బీఐ వాళ్ళు పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్కి కొత్త నిబంధనలు పెట్టారని చెప్తున్నాం. సో అసలు ఈ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ అంటే ఏమిటి? సో ఇక్కడ ఏంటంటే కేవైసీ యొక్క డైరెక్షన్లో నథింగ్ బట్ ఇక్కడ మనం కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనేది సెంట్రల్ బ్యాంక్ పరంగా అయినా నార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ పరంగా ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క ఖచ్చితమైనటువంటి డీటెయిల్స్ అనమాట. సో ప్రతి ఒక్క బ్యాంకింగ్ లావాదేవీల కోసమైనా వేటి కోసమైనా నో యువర్ కస్టమర్ అనేది మనం ఎప్పుడు చూస్తుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం నిబంధనలు అన్నారు. సో ఇంకొంచెం నిబంధనలు అంటే ఎవరెవరు ఉంటారు? సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఫంక్షన్స్కైనా లేదా ఏదైనా ఫారిన్ కంట్రీస్లో కనుక అతిథిగా వెళ్ళి రావడం లాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది అనమాట. గవర్నమెంట్ తరపున స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ తరపున అయినా ఎక్కడన్నా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అండ్ సీనియర్ పొలిటీషియన్స్ వాళ్ళ పదవిలో లేకపోయినప్పటికీ వాళ్ళు పొలిటీషియన్స్గా ఉన్నవాళ్ళు ఇంతకుముందైనా ఇప్పుడైనా అండ్ సీనియర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి జ్యుడిషియల్గా పరంగా అయినా మిలిటరీ పరంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. అంటే స్టేట్ పరంగా అయినా సెంట్రల్ పరంగా ఉన్నటువంటి కార్పొరేషన్లో అయినా ఆర్గనైజేషన్స్లో అయినా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు అండ్ దాంతోపాటు పొలిటికల్ పార్టీకి చెందినటువంటి విఐపీస్ అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్గా నేమ్ చేశారనమాట. సో పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ అంటే రాజకీయ వ్యక్తులతోటి సంబంధాలు కలిగి ఉండి ఆ యొక్క రాజకీయాల ద్వారా లావాదేవీలు జరిపేటువంటి వెసులుబాటుని వాళ్ళు మార్చగలరు అనేటువంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళందరినీ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్గా పరిగణించారనమాట. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే బ్యాంకింగ్ లావాదేవీ లాంటివి జరిపేటువంటి ప్రతి సంస్థలు ఇద్దరు అవి చందాదారులుగా ఉండేటువంటి సంస్థలైనా లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ అయినా అండ్ దాంతోపాటు చిట్ ఫండ్ కంపెనీలు ఇటువంటివన్నీ అనమాట. సో అవన్నీ కూడా ఈ యొక్క పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్కి ఉండేటప్పుడు అంటే వాళ్ళతో లావాదేవీలు జరిపేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చూస్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందన్నమాట. ఎయిదర్ వాళ్ళు కస్టమర్గా అయినా ఉండొచ్చు లేదా బెనిఫిషియల్ ఓనర్స్గా అయినా ఉండొచ్చు. సో ఈ రెండింటి డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఆర్ఈఎస్ యొక్క అంటే ఇక్కడ రెగ్యులర్ ఎంటిటీస్ అన్నప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేవి వాళ్ళ యొక్క రెగ్యులర్ కస్టమర్స్కి జనరల్గా తీసుకునేది నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అనమాట. సో నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడంతో పాటు ఇక్కడ పబ్లిక్ పొలిటికల్లీ ఉండేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని కొత్త అడిషనల్ కండిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎడిషన్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లో ఇంకా ఎక్కువ నిబంధనలు వాళ్ళ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పరంగా కావచ్చు వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏవైతే అడిషనల్ కండిషన్స్ అనేవి చెప్తున్నామో వాటిని తీసుకోవడం కోసం కొన్ని రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి అధికారం అనేది ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్స్కి లభిస్తుంది. సో అక్కడ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు లేదా వాళ్ళ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఫండింగ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు అక్కడ పబ్లిక్ ఎంటిటీకి రెగ్యులేటెడ్ ఎంటిటీ ఏదైతే ఉందో దానికి తెలియజేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే ఆ యొక్క అమౌంట్ ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు,
ఏ విధమైనటువంటి విషయాలకు పెడుతున్నారు అనేటువంటి విషయాల్లో సరైనటువంటి డేటా గనక ఇవ్వకపోతే, ఆ డేటాని ఇవ్వనప్పుడు పొలిటికల్ ఎక్స్పోజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో PEPs వాళ్ళు ఎయిదర్ కస్టమర్గా అయినా ఉండాలి, లేదా బెనిఫిషియల్ ఓనర్స్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క బ్యాంకింగ్ సిస్టంలో ఇవ్వబడినటువంటి నిబంధనలు అనేవి ఖచ్చితంగా పాటించేలా చేయగలగాలి. సో అలా చేయగలిగే విధంగా ఒక రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఎడిషనల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏంటంటే మన కస్టమర్ వాళ్ళు ఇంకా చెప్పడం ఇష్టం లేదు, లేదా వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు కావచ్చు, ఇటువంటివి కొన్ని ఏదైనా అవసరమైనటువంటి డీటెయిల్స్ అనేవి సంస్థకి అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్కి తెలియజేయడం ఇష్టం లేకపోతే, అంటే వాళ్ళ దగ్గర కనుక ఎక్స్ట్రా గోల్డ్ కనుక ఉంటే గోల్డ్ కాయిన్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ధనాన్ని కనుక గోల్డ్ లాగా మార్చి అవి దాచాలనుకున్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో వాళ్ళ దానికి ఏ విధంగా వాళ్ళ యొక్క అమౌంట్ అనేది సమకూర్చారనేది గవర్నమెంట్కి తెలియజేసినట్లుగానే బ్యాంకింగ్ వ్యవస్థ తెలిస్తే RBI దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి నిధుల గురించి కంప్లీట్ డేటా అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు కనుక చెప్పడం ఇష్టం లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా ఉండేటువంటి కస్టమర్లుగా మాత్రమే ఉంటారు, అంతేగాని వాళ్ళు బెనిఫిషియల్ ఓనర్స్గా మాత్రం ఉండరు అనమాట. సో బెనిఫిషియల్ ఓనర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రయారిటీని పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా RBI వాళ్ళ నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క రీజనబుల్ మెథడ్స్ పరంగా కరెక్ట్గా డేటా అనేది ఇవ్వాలి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే వాళ్ళ యొక్క ఆస్తుల పరంగా, లేదా వాళ్ళకి అమౌంట్ కనుక ఉంటే ఆ ఫండ్స్ అనేవి ఏ విధంగా వచ్చాయనేది కూడా తెలియజేయవలసి ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర గోల్డ్గా ఉన్నా, లేదా అమౌంట్గా ఉన్నా, లేదా ఏదైనా ఆస్తు కాగితాలుగా మార్చినా సరే దీనికి నిధులు ఏ విధంగా సమకూరాయి, ఆ యొక్క గోల్డ్ కొనడానికి ఏ విధంగా అమౌంట్ అనేది చేకూర్చారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలియజేయాలన్నమాట. ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా సీనియర్ మేనేజ్మెంట్ తోటి అప్రూవల్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి అకౌంట్ అనేది ఇవ్వబడుతుంది. అసలు ఇదంతా ఎందుకోసం, ఇటువంటి నిబంధనలు ఎందుకోసం పెట్టారంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారి యొక్క నిబంధనలు, కొన్ని కొత్త రకమైనటువంటి ఆలోచనల మేరకే ఇటువంటి నిర్ణయం అనేది తీసుకుని రాబడింది. అసలు ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి? సో FATF అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ పాలసీ మేకింగ్ అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే మనీ లాండరింగ్లో అయినా, అండ్ దాంతోపాటు టెర్రరిస్ట్ ఫండింగ్ చేసేటువంటి కార్యక్రమాల పరంగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు కనుక ఎక్కువగా మనీ లాండరింగ్ పాల్పడుతున్నాయి, లేదా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేస్తుందంటే వాటిని గుర్తించి FATF వాళ్ళు గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ పెడతారు. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడిందంటే 1989లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ టైంలో? G7 సమ్మిట్, ప్యారిస్లో జరిగినటువంటి G7 సమ్మిట్లో భాగంగా మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు 2001 నుంచి మనీ లాండరింగ్తో పాటు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనేది చేయకుండా ఉండే విధంగా నిబంధనలు అనేవి అప్పటి నుంచి తీసుకొని వస్తారు. సో FATF యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో FATF యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉందన్నమాట. ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్లో ఉంది. సో FATFలో 39 కంట్రీస్ అనేవి ఉన్నాయి. అండ్ దానిలో మెయిన్గా యునైటెడ్ స్టేట్స్, ఇండియా, చైనా, సౌదీ అరేబియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ యూనియన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది? FATF పరంగా ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 2010 నుంచి FATFలో మన ఇండియా కూడా భాగస్వామ్యులుగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ FATF యొక్క గ్రే లిస్ట్ అన్నాం. సో గ్రే లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో బ్లాక్ లిస్ట్ అంటే ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ కనుక ఖచ్చితంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సహకరిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి అని తెలిసినప్పుడు FATF వాళ్ళు ఆ కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో చేర్చుతున్నామని తెలియజేస్తారన్నమాట. సో అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా నిధులు వస్తే వాటిని వాళ్ళ యొక్క స్వలాభం కోసం, అంటే గవర్నమెంట్ కనుక ఆ దేశం యొక్క గవర్నమెంట్కి ఏదైనా నిధులు చేకూర్చినప్పుడు వాటిని ఆ దేశ ప్రజల కోసం వాడకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి వాడుతున్నారు అని ఖచ్చితమైనటువంటి విషయంగా తెలిసినప్పుడు వాటిని బ్లాక్ లిస్ట్లో ఉంచుతారు. సో బ్లాక్ లిస్ట్లో వచ్చినటువంటి వాటికి ఉండేటువంటి నష్టం ఏంటంటే ఆ యొక్క గవర్నమెంట్స్కి ఎటువంటి ఫండింగ్స్ అనేవి అందవన్నమాట. అండ్ ఇక్కడ బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు, గ్రే లిస్ట్లో ఉన్నటువంటి దేశాలు, సో బ్లాక్ లిస్ట్ పరంగా అయితే ఇప్పటికే చాలా దేశాలు ఉన్నాయి. సో బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి దేశాలు ఏమంటే నార్త్ కొరియా ఒకటి,
ఇరాన్ ఒకటి, మయన్మార్ ఒకటి, ఇవి 3 కూడా FATF యొక్క బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. సో గ్రే లిస్ట్లో ఉన్నటువంటి దేశాలు. సో గ్రే లిస్ట్ పరంగా అయితే కొన్ని దేశాలు ఉన్నాయి. సో గ్రే లిస్ట్లో ఉన్నటువంటి దేశాలు అన్నప్పుడు అవి ఇటువంటి టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొంతవరకు వాటిని వార్నింగ్ బెల్ లాగా ఇచ్చి మీరు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనేది చేయొద్దు అంటే మీరు సపోర్ట్ చేయొద్దు అని FATF తన గ్రే లిస్ట్లో పెడుతుంది. సో అలా చెప్పినప్పుడు కూడా కొంతవరకు నిబంధనల మేరకు వాళ్ళకి నిధులు అనేవి తగ్గుతాయి. కానీ వాళ్ళు కనుక మార్చుకుంటే ఆ యొక్క గ్రే లిస్ట్లోంచి తొలగించి నార్మల్గా ఉంచుతారు. లేదా వాళ్ళు ఇంకా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అని తెలిస్తే గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్కి మార్చడం జరుగుతుంది. సో కొన్ని గ్రే లిస్ట్ కంట్రీస్ ఉన్నాయి. MN, టర్కీ, పాకిస్తాన్ కూడా గ్రే లిస్ట్లో ఉంది. అండ్ దాంతోపాటు మొరాకో, అల్బేనియా, ఇవన్నీ కూడా గ్రే లిస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్. సో దీంతో పాటు బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ అంటే నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్, ఇవన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. MN, టర్కీ, పాకిస్తాన్, మొరాకో, అల్బేనియా అనేవి గ్రే లిస్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ కనుక ప్రతిసారి వీళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న, గ్రే లిస్ట్లో ఉన్న ఆ దేశాల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఆ దేశాలు ఎక్కువగా టెర్రరిజం వైపు మళ్ళుతున్నాయని తెలిస్తే వాటిని ఖచ్చితంగా గ్రే లిస్ట్ నుంచి తీసి బ్లాక్ లిస్ట్లోకి చేరుస్తారు. సో అసలు ఇక్కడ ఏ విధమైనటువంటిది బ్లాక్ లిస్ట్లోకి చేరుస్తున్నారని చెప్తున్నాం. సో బ్లాక్ లిస్ట్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనం ఎప్పుడు వింటాం. ఏ విధంగా UNO నుంచి కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా నిధులు అనేవి ప్రతి దేశానికి వాళ్ళ అభివృద్ధి కోసం ఇవ్వబడతాయి. అండ్ దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ నుంచైనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచైనా, యూరోపియన్ యూనియన్ నుంచైనా, వీటన్నిటి నుంచి ప్రతి దేశానికి వాళ్ళ ఆర్థిక సహాయం కోసం ఎంతో కొంత నిధులు అనేవి కేటాయిస్తుంటారు. ఎప్పుడైతే ఈ కంట్రీస్ని కనుక FATF బ్లాక్ లిస్ట్లోకి జాయిన్ చేస్తారో అప్పుడు వీటన్నిటి నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అనేది ఆ దేశాలకు అందదనమాట. అండ్ దాని ద్వారా ఏంటంటే ఆ దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతి అనేది తగ్గిపోతుంది. ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్, ట్రాన్సాక్షన్స్ అనేవి అస్సలు జరగవు. అంటే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ నుంచి ఎటువంటి సహాయం అనేది అభివృద్ధి కోసం ఇవ్వబడవు. అందుకోసమే గ్రే లిస్ట్లోకి వెళ్లకుండా దేశాలు జాగ్రత్త పడితే, గ్రే లిస్ట్లో కనుక ఉంటే, అవి బ్లాక్ లిస్ట్లో కనుక వెళ్తే ఆ దేశాలని ఎటువంటి ఆర్థిక సహాయం అనేది ఇవ్వబడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.